ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము మీకు ఎలా ఉన్నది? దేవుణ్ణి దర్శించారా? ఆయనతో మాట్లాడినారా? ఆయన వాక్యమును ధ్యానించారా? ఆయన మీతో మాట్లాడారా? ఈ దినం ఆయన మీ హృదయంలో దేన్ని గురించి మాట్లాడారు? మీ ఆత్మలో ఆయన మాట్లాడిన ధ్వని వినగలిగినారా? ఈ దినం మీరు ఎవరి కొరకు ప్రార్థన చేశారు? యోచించి చూడండి. ఆయన మీ దగ్గర ఎదురు చూస్తున్నారు కదా. కనుక ఉదయకాలము ఆయన కృప నూతనంగా ఉన్నదంటే, వేకువనే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు, నేను వారికి ప్రత్యక్షమగుదనని చెప్తున్నారు. కనుక వేకువనే ఆయన్ని వెతకాలి కదా. అది విడిచిపెట్టకూడదు, సరేనా? కొన్ని పరిస్థితుల్లో రాత్రుల్లో ఆలస్యంగా నిద్రకు వెళ్లి ఉండవచ్చు, వేకువనే లేవకపోవచ్చు. అయితే అదే అలవాటుగా మారకుండా వేకువనే ప్రార్థించే అలవాటును విడిచిపెట్టకూడదు, సరేనా? సరే, ఈ దినం దేవుడు నాకేం చెబుతున్నారు? మీరేమనుకుంటున్నారు? అందరూ నన్ను మర్చిపోయారు. నేను ప్రేమించిన వారు కూడా నన్ను మర్చిపోయారు. ఆప్యాయతతో ఉన్నవారు కూడా మర్చిపోయారు. నేను సహాయం చేసిన వారు కూడా సహాయాన్ని మర్చిపోయారు. దేవుడే నన్ను మర్చిపోయాడండి అన్న పరిస్థితుల్లో ఉన్నారా? అవును, నేను ప్రార్థించి చూస్తున్నాను, ప్రభు నన్ను మర్చిపోయారు, అలాగే ఒంటరిగా విడిచిపెట్టబడితేనని అనుకుంటున్నారా? అది మీ భ్రమ, మీరు తప్పుగా అర్థం చేసుకొనుట. అయితే దేవుడేం చెప్పుచున్నారో తెలుసా? వేద పుస్తకంలో యెషయా 44వ అధ్యాయము 21వ వచనములో, నేను నిన్ను మర్చిపోజాలను, నా కుమారుడా, నేను నిన్ను మర్చిపోజాలను, నా కుమార్తె, నేను నిన్ను మర్చిపోజాలను. నేనెలా నిన్ను మర్చిపోతాను? నీవు నా బిడ్డవైతివి, పాపమును విడిచి మారు మనసు పొంది నా రక్తము ద్వారా కడగబడిన అనుభవమును పొందుకున్నావు. నేను యేసుని బిడ్డను, నేను ఆయన కొరకు జీవించేదనని నిన్ను సమర్పించుకున్నావు. నీ జీవితము నా చేతికి అప్పగించావు. నేనెలా నిన్ను మర్చిపోజాలను? లేదు, దేవుడు నన్ను మర్చిపోయినట్లుగా అనిపిస్తోంది. నా ప్రార్థనకు జవాబెందుకు ఇవ్వడం లేదు? కనుక ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుచున్నది? ఇలా జరుగుచున్నందున వెంటనే దేవుడు మర్చిపోయాడు అని అర్థమా? నీ ప్రార్థనకు జవాబు ఆలస్యంగా వచ్చిందని, ఆయన నిన్ను మర్చిపోయాడని దానికి అర్థమా? కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబొచ్చును, కొన్ని ప్రార్థనలకు 2 దినాల్లో జవాబొస్తుంది, కొన్నిటికి సంవత్సరం తర్వాత జవాబొచ్చును, కొన్నిటికి 10 సంవత్సరాల తర్వాత జవాబొచ్చును. ఆయన ప్రార్థన వింటారు, ఎప్పుడు జవాబివ్వాలని ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయనకు తెలుసు, ఆయన ఎరుగును ఆ కార్యమునకు ఎప్పుడు జవాబివ్వాలని. అయితే మీరు ఆయన మర్చిపోయాడని ఆయన ప్రేమను సందేహపడుచున్నారు. మీ పిల్లల్ని మీరు మరిచారా? స్కూలుకు పంపించారు, ఎల్కేజీ చదువుతున్న బిడ్డను మీరు మర్చిపోయారా? ఎప్పుడు 3 గంటలవుతుంది, బిడ్డ గడపకు వస్తాడు అని ఆటోలో వచ్చును అని కనిపెట్టుకుని ఉంటారు కదా. స్కూలు బస్సులో వస్తుందని కనిపెట్టుకుని ఉంటారు కదా. ఎప్పుడైనా మర్చిపోయారా మీ బిడ్డను? ఎప్పుడు మనసులో ఉంచుకున్నారు? మీరు మీ బిడ్డల్ని కన్నారు, అంతే. ప్రాణమును ఇచ్చారా? యేసు మీ కొరకు ప్రాణమిచ్చారు. కాళ్ళు చేతులకు చీలమేకులు కొట్టబడి రక్తము చిందించి మరణించినారు. ఎలా మిమ్మల్ని మర్చిపోతారు? ఆయన ప్రేమను సందేహించకండి. ఆయన మర్చిపోయినట్లుగా కొన్ని సమయాల్లో తెలుస్తుంది. దేవుడు కొంచెం ఆట పట్టిస్తారు, కొంచెం ఒదిగి నిలబడతారు. ఒక తల్లి తన బిడ్డను వెంటనే పిలుస్తుంది. వెంటనే బిడ్డ తల్లిని వెతుకుతూ అమ్మా అమ్మా అని పిలుస్తుంది. తల్లి దాక్కుంటుంది. అయితే ఆమె చూపు బిడ్డ మీదనే ఉంటుంది. ఆ బిడ్డ తల్లిని చూడాలని అమ్మా అమ్మా అని వెతుకుతుంది. అయితే కొంచెంసేపులో అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళింది, మర్చిపోయింది, నన్ను చేయి విడిచిందని ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుంటారు, అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని. అదేవిధంగా యేసు కూడా కొంచెం ఒదిగి మరుగ్గా ఉంటారు, మరిచిపోయినట్టుగా మనం అనుకుంటున్నామా అని చూస్తారు. మీరు పరిస్థితి ఎలా ఉన్నా, దేవా మీరు నన్ను మర్చిపోరు, నేను మీ బిడ్డను, మీ రక్తము ద్వారా నన్ను కడిగి విమోచించి ఉన్నారు, మీ పరిశుద్ధాత్మతో ముద్రించి ఉన్నారు, ఎలా నన్ను మర్చిపోగలరు? మీరు నన్ను మర్చిపోలేరు అని చెప్పండి, దేవుడు సంతోషపడుదురు. అలాగే మీరు దేవుడు మర్చిపోయారని చెప్తే ఏంటర్థం? మీరు ఆయన్ని సందేహిస్తున్నారు. ఆయన హృదయము దుఃఖపడును, ఎంతో వేదన పడును. కనుక దేవుడే చెప్తున్నారు, నేను నిన్ను మర్చిపోను, నేనెలా నిన్ను మర్చెదను? నా కుమారుడా కుమార్తె, నేనెలా నిన్ను మర్చిపోగలను? మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మర్చిపోతాము. కొన్ని పరిస్థితులను బట్టి ఇంట్లో ఫంక్షన్, పెండ్లి ఫంక్షన్, పుట్టినరోజు ఫంక్షన్, కొందరు బంధువులు వస్తే దేవుని మర్చిపోతాము. అర్థమవుతుందా? ప్రార్థన మర్చిపోతాం, వేదవాక్యం చదవడం మర్చిపోతాం. 1-2 రోజులు కూడా కొందరు మర్చిపోతారు. అప్పుడప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం, అది గుంపుల్లో అంతే. దేవునితో ఇంటిమేషన్, దేవునితో మాట్లాడడం మర్చిపోతాము. మనం మర్చిపోతాం, కానీ దేవుడు దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఆయన మర్చిపోతారా? మనం కూడా మర్చిపోతాం, ఆయన మర్చిపోరు.
తర్వాత 3వ రోజు వచ్చి దేవా మర్చిపోయాను, ప్రార్థించడం మర్చిపోయాను, బైబిల్ చదువుట మర్చిపోయాను, క్షమించండి అన్న వెంటనే పో అని కోపపడి పంపడు. వెంటనే నిన్ను ఆయన హత్తుకొనును. ఎంత అద్భుతమైన దేవుడు చూశారా! ఆయన మిమ్మల్ని మర్చిపోరు. కనుక మిమ్ములను సృష్టించినవారు ఆయన, మీ కొరకు జీవమునిచ్చినవారు ఆయన, మిమ్మును విమోచించినవారు ఆయన, మీ కొరకు పరలోకంలో ఒక ఇంటిని సిద్ధపరచువారు ఆయన, మీ కొరకు మరలా రాబోచున్నారు. ఆయన ఎలా మిమ్మల్ని మర్చిపోతారు? కనుక దేవా, ఏ రోజు మీరు నన్ను మర్చిపోరు. మీ ప్రేమను సందేహపడిన పాపము కొరకు నన్ను క్షమించండి. ఆ సందేహమును క్షమించండి. మిమ్ములను దుఃఖపరిచాను. ఇక మీదట ఏ రోజు అలా చెప్పను, అనుకోను. నా యేసు నా మీద ఎప్పుడూ కూడా జ్ఞాపకం కలిగి ఉన్నారు, నన్ను మర్చిపోరు అని నేను ఎప్పుడూ చెబుతాను అని చెప్పండి. దేవుని హృదయం ఆనందించును. ఆయన మర్చిపోకుండా అద్భుతమును ఈ దినం మీకు చెయ్యును. మీ జీవితంలో అది జరుగును. మీరాయన మిమ్మల్ని మర్చిపోలేదు అనుటకు ఈ దినమే ఒక అద్భుతం చేసి మిమ్మల్ని ఆనందింపజేయును. దేవునితో చెప్పేదరా, దేవా, ఎప్పుడు మీరు నన్ను మర్చిపోరు. ఇది నా బలహీనత, నా అవిశ్వాసము, నా కొరత. మీరు నన్ను మర్చిపోయారు అని చెప్పిన పాపమునకు నన్ను క్షమించండి. మిమ్ము దుఃఖపరిచితిని, ఇక ఎప్పుడూ అలా చెప్పను. మీరు నన్ను మర్చిపోలేరు. నేను మీ బిడ్డను, మీ కుమారుడను, మీ కుమార్తెను. మీ రక్తమును చిందించి విమోచించినారు. మీరెప్పుడు నాతోనే ఉన్నారు, నా మీదనే జ్ఞాపకం కలిగి ఉన్నారు. నన్ను విడువరు, ఎడబాయరని నేను విశ్వసించుచున్నాను. యేసయ్యా, మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.